సుస్థిర వరి ఉత్పత్తి కోసం నేరుగా విత్తనం విత్తే పంట సాగు ప్రోత్సాహం అనే వినూత్న ప్రాజెక్టును ఎస్బీఐ ఫౌండేషన్ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 2 ఏళ్ల క్రితం రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ ప్రాజెక్టులోని అంశాలను మరింత క్షుణ్ణంగా వివరిస్తున్న ఐఐఆర్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంబీబీ ప్రసాద్ బాబు, ఆర్ సంస్థ అసోసియేట్ రీసెర్చ్ డాక్టర్ ఎస్ కవిరాజుతో మా ప్రతినిధి మల్లిక్ ప్రత్యేక ముఖాముఖి. ప్రధాన ఆహార పంట వరి. అత్యధిక జనాభా తినే ఆహారం వరి కావడంతో అధిక శాతం రైతులు కూడా ఇదే పంట సాగు చేస్తున్నారు. ఈ సాగులో అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి వాతావరణ మార్పులను, కూలీల కొరత, పెరుగుతున్న పెట్టుబడులు ఇలా వెరసి అనేక సమస్యలు విలయతాండం చేస్తున్నాయి. ప్రత్యేకించి వరి సాగులో ఉత్పాదకత పెంపొందించేందుకు భారతీయ వరి పరిశోధన సంస్థ అనేక పరిశోధనలు చేస్తుంది. తాజాగా ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డ్రమ్ సీడింగ్ టెక్నాలజీ అద్భుతంగా విజయవంతమైంది. ఈ టెక్నాలజీ ఇప్పటికే తెలంగాణలోని ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో ప్రయోగాత్మకంగా పరిశీలించి విజయవంతం కావడంతో అది పెద్ద ఎత్తున రైతులకు తీసుకెళ్లాలి ఐఐఆర్ఆర్ సంస్థ నిర్ణయించింది. ఈ యొక్క డ్రమ్ సీడింగ్ టెక్నాలజీతో సమయం అలాగే కూలీల కొరత నుంచి అధిగమించవచ్చు. అలాగే 15 రోజుల పాటు సమయాన్ని కూడా ముందుగా పంట తీసుకోవచ్చు. ఈ యొక్క డ్రమ్ సీడర్ ప్రత్యేకతలు అలాగే రాబోయే రోజుల్లో వరి పంట సాగులో ఉన్న సవాళ్లు ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో ప్రిన్సిపల్ సైంటిస్ట్ ప్రసాద్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. మన పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో సాగుతున్న పరిశోధన పురోగతి ఎలా ఉంది? ఈ యొక్క కూలీల కొరత అలాగే పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు మన డ్రమ్ సీడింగ్ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది? నమస్కారం అండి. ముఖ్యంగా నేను ముందుగా ఒక సంతోషకరమైన వార్త చెప్పాలని ఉంది. ఈ తాజా గణాంకాల ప్రకారం 2024-25 సంవత్సరంలో భారతదేశం 150 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి సాధించి ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి చేసినటువంటి దేశంగా రికార్డు సాధించడం జరిగింది. చైనా 145 మిలియన్ టన్నులు సాధిస్తే మనం వాళ్ళకన్నా కూడా 5 మిలియన్ టన్నులు ఎక్కువ సాధించి ప్రపంచంలో మొట్టమొదటి స్థానం సాధించాం. అలానే మన భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కూడా వరి ఉత్పత్తిలో మొట్టమొదటి స్థానంలో ఉంది. 24-25 సంవత్సరంలో 17.5 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తిని తెలంగాణ సాధించి మొట్టమొదటి స్థానంలో నిలవటం జరిగింది. ఇప్పుడు ఈ విధంగా ఎక్కువ ఉత్పత్తి జరుగుతున్నా కూడా వరి సాగు అనేక ఒడిదుడుకులకి లోనవుతూ ఉంది. ముఖ్యంగా రైతులు చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారు. అవేమిటంటే మొట్టమొదటిది నీటి కొరత. నీటి లభ్యత నానాటికి తగ్గిపోతూ ఉంది. మనం ఇదివరకట్లాగా వరిని నీరు నిలువ చేసి వరి పెంచడం కష్టమైపోతూ ఉంది. అదే కాక రైతు కూలీల లభ్యత కూడా రోజు రోజుకి తగ్గిపోవటం జరుగుతుంది. తగ్గిపోవటమే కాక రైతు కూలీల రేట్లు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోవటం వలన రైతులకు పెను భారంగా తయారవుతూ ఉంది. ఇవే కాక వాతావరణ మార్పులు కూడా వరి సాగుని ప్రభావితం చేయటం వలన రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు వీటన్నిటిని అధిగమించడం కోసం భారతీయ వరి పరిశోధన సంస్థ ఎస్బీఐ ఫౌండేషన్ గ్రామ్ సేవ వారి యొక్క కార్పొరేట్ సామాజిక బాధ్యత అనే పథకం ద్వారా వారు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి ఆర్థిక సహాయంతో భారతీయ వరి పరిశోధన సంస్థ నేరుగా వరి విత్తే సాంకేతికతను రైతుల వద్దకు తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. ఇందులో మేము ఉమ్మడి ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాల్లో కేంద్రీకరించి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాము. ఇందులో మేము రైతులకు ఈ నేరుగా వరి విత్తే విధానంలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వారికి ఈ నేరుగా వరి విత్తే విధానంలో కలుపు ఎలా నియంత్రించాలి, అలానే వారి కలుపు మందుల సరఫరా, అలానే డ్రమ్ సీడర్ ద్వారా సీడింగ్ ఎలా చేయాలి అనేవి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలానే డ్రోన్ల ద్వారా కలుపు మందులు అలానే పురుగు మందులు స్ప్రే ఎలా చేసుకోవాలి వీటి యొక్క శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎస్బీఐ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెయిన్ అవుట్ షెల్టర్ ద్వారా ప్రయోగాత్మకంగా పరిశోధనలు చేస్తున్నారు. ఈ యొక్క నియంత్రిత వాతావరణంలో వరి పంట సాగు అంటే ప్రత్యేకించి ఉత్పాదకత పెంపై ఎలాంటి పరిశోధనలు, ఆ పురోగతి ఏంటో చెప్పండి. ఎస్బీఐ ఫౌండేషన్ వారు మాకు 4.5 కోట్లు ఆర్థిక సహాయం చేయటం జరిగింది ఈ ప్రాజెక్టు కొరకు. దీనిలో భాగంగా దాదాపు 1.5 కోట్లతో మేము
ఒక అత్యాధునికమైనటువంటి రెయిన్అవుట్ షెల్టర్ని స్థాపించడం జరిగింది. ఈ ఫెసిలిటీ ముఖ్యంగా తక్కువ నీటితో కొత్త వరి వంగడాలను తయారు చేయడంలో, స్క్రీనింగ్ చేయడంలో మాకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇదేమిటంటే ఇది ఆటోమేటిక్ సెన్సార్స్ ఉంటాయి. అందుట్లో వర్షం పడిన వెంటనే ఆ సెన్సార్స్ మూసుకుపోయి వరి పంట మనం చేసేటటువంటి స్క్రీనింగ్ ట్రయల్స్లో బయట నుంచి నీరు రాకుండా కాపాడుతుంది. సో మనం తక్కువ నీటితో ఎక్కువ ఉత్పత్తి చేసే వరి వంగడాలని తయారు చేయడంలో ఈ రెయిన్అవుట్ షెల్టర్ మాకెంతో ఉపయోగపడటం జరుగుతుంది. అంటే రైతులకు ఏం సందేశం ఇస్తారు? అంటే ఈ వాతావరణ మార్పులు, ప్రత్యేకించి ఎల్నినో ప్రభావం, ఈ పరిస్థితుల్లో రైతులు ఎలా ముందుకెళ్లాలంటారు వరి సాగు విషయంలో? వరి సాగు విషయంలో ముఖ్యంగా తక్కువ నీటితో వరిని సాగు చేయటం ఎలా అనేది ఆలోచించాలి. ముఖ్యంగా IoT బేస్డ్ సెన్సార్స్, తక్కువ షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్, తర్వాత డ్రోన్ల ద్వారా స్ప్రేయింగ్. అప్పుడు డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ చేయటం వలన మనకి నీరు కూడా వాటికి కూడా తక్కువ అవసరంతో తక్కువ నీటితో చేసుకోవచ్చు. ఇలా మనం ఈ నీటి ఎద్దడిని అధిగమించే అవకాశం ఉంటుంది. SBI ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి? ఇప్పటికే మన ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాల్లో మీరు ప్రయోగాత్మకంగా రైతులతో కలిసి పనిచేశారు. ఎంతమంది రైతులతో కలిసి పనిచేశారు? ఈ యొక్క విజ్ఞానాన్ని ఎంతమందికి పంచారు? మేజర్గా ఈ తెలంగాణలో సుస్థిర వరి ఉత్పత్తికి నేరుగా విత్తే వరి విధానం అనే ప్రాజెక్టును భారత వరి పరిశోధన సంస్థ సహకారంతో SBI ఫౌండేషన్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ నెలకొల్పడం జరిగింది. 2024 నుంచి ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కీలక కార్యక్రమాలను మేము ఉమ్మడి నల్గొండ మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో నిర్వహిస్తున్నాము. ప్రధానంగా ఈ 2 జిల్లాలను ఎంపిక చేసుకోవడానికి కారణం ఏంటంటే, వరిని విస్తృతంగా సాగు చేసే జిల్లాల్లో మొదటి 2 స్థానాల్లో నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. అందుకని చెప్పేసి ఈ ప్రాజెక్ట్ని మనము ఈ 2 జిల్లాల వ్యాప్తంగా ఉన్న 4 కృషి విజ్ఞాన కేంద్రాల సహకారంతో ప్రాజెక్ట్ని అమలుపరచడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా సుమారు 1000 మంది రైతులను ప్రత్యక్షంగా మన ప్రాజెక్టులో పెట్టుకొని మన భారత వరి పరిశోధన సంస్థ నుంచి, అదేవిధంగా SBI ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో వాళ్ళకి నేరుగా విత్తే వరికి సంబంధించిన యంత్ర పరికరాల సహాయం కానీ, డ్రమ్ సీడర్లు కానీ, లేకపోతే నేరుగా విత్తే వరికి అనుకూలంగా ఉన్న విత్తన రకాలను వాళ్ళకి ఇవ్వడం కానీ, అదే కాకుండా IoT ఆధారిత నీటి యాజమాన్య పరికరాలను ఈ 1000 మంది పొలాల్లో మనం ఇన్స్టాల్ చేసి, ఈ నాటు వేసే పొలంలో మరియు నేరుగా విత్తే పొలంలో 2 పొలంలో ఈ IoT ఆధారిత సెన్సార్లు పెట్టి ఈ 2 పద్ధతుల్లో నీటి వినియోగం ఎలా ఉంది, నేరుగా విత్తే వరి ద్వారా శాస్త్రీయంగా నీటి వినియోగం తగ్గుతుందా లేదా అని అంచనాలు వేశాము. అంతేకాకుండా కలుపు మందులు, పురుగు మందులు, ఇలా వివిధ రకాల క్రిటికల్ ఇన్పుట్స్ అన్ని రైతులకు ఇస్తూ ప్రత్యక్షంగా నేరుగా విత్తే వరిని సాంప్రదాయ నాటు పద్ధతి వరితో పోల్చి చూసి వాస్తవంగా క్షేత్రస్థాయిలో ఈ నేరుగా విత్తే వరి ద్వారా లాభాలు ఉన్నాయా లేదని అంచనా వేయడం జరిగింది లాస్ట్ 2 సంవత్సరాల నుంచి. ఈ ఏడాది సెప్టెంబర్తో ఈ ప్రాజెక్టు గడువు ముగుస్తుంది. తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ ప్రాజెక్టుని మిగతా ఆంధ్రప్రదేశ్, మిగతా తెలంగాణలో మిగతా జిల్లాల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉందా? ఈ ప్రాజెక్ట్ అనేది మేజర్గా మన ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే, తెలంగాణలో వరి సాగు ఖర్చులను తగ్గించి తక్కువ నీటితో ఎక్కువ వరిని ఉత్పత్తి చేయడం మనం ప్రాధాన్యంగా పెట్టుకున్నాము. సో దాన్ని ఆబ్జెక్టివ్ని దృష్టిలో పెట్టుకొని గత 2 సంవత్సరాలుగా మనం ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేసి చాలా సక్సెస్ సాధించాము. దాదాపు మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ 4 కృషి విజ్ఞాన కేంద్రాల పరిధిలో సుమారు 20 గ్రామాల్లో 1000 మంది రైతులు ప్రాజెక్టులో చేర్చుకొని ఈ 2 సంవత్సరాలనే దాదాపు నేరుగా విత్తే వరిని సుమారు 6000 నుంచి 7000 ఎకరాలకు విస్తరించేలా చేశాము. అంటే ఒక ఎకరానికి దాదాపుగా మనం ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక్కో రైతుకి 20 నుంచి 30% నీటి వినియోగాన్ని తగ్గించాము. అంతేకాకుండా సాగు ఖర్చు కూడా ఎకరానికి 8,000 రూపాయల సాగు ఖర్చుని తగ్గించాము. అదేవిధంగా 2 క్వింటాన్ల దిగుబడిని నేరుగా విత్తే వరిలో నాటు పద్ధతితో పోలిస్తే 2 క్వింటాన్ల దిగుబడి అధికంగా వచ్చేలా కూడా చేశాము. మొత్తంగా ఈ ప్రయత్నాలన్నిటి వల్ల ఒక ఎకరానికి మనకు అదనపు ఆదాయం అనేది దాదాపు 13,000 వచ్చింది. ఈ లెక్కన ఈ పెరిగిన 6,000 ఎకరాలను 13,000తో మనం కనుక చూసుకున్నట్లయితే సుమారు ఈ 2 సంవత్సరాలలోనే 7 కోట్ల రూపాయల డబ్బును మనము ఆదా చేయగలిగినాం 1000 మంది రైతులతో పనిచేసి. కాబట్టి ఈ ఫలితాలకి మనం ఈ SBI ఫౌండేషన్ వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఈ పథకాన్ని మనం నడిపిస్తున్నాం. కాబట్టి మనకు వచ్చిన ఫలితాలను వాళ్ళు చూసి ఈ ప్రాజెక్ట్ని ఫర్దర్గా తెలంగాణలోని ఇతర జిల్లాలు, అంటే వరిని ప్రముఖంగా కల్టివేట్ చేసే ఇతర జిల్లాలకు కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మనకు సత్ఫలితాలు వచ్చినాయి. కాబట్టి కంపల్సరీ మనం తెలంగాణలో రాబోయే రోజుల్లో ఇతర వరిని సాగు చేసే జిల్లాలైనటువంటి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ లాంటి జిల్లాలకి ఈ ప్రాజెక్టు ఎక్స్పాండ్ చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ సంబంధించిన కొన్ని కీలక కార్యక్రమాలను రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాం. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రైతులు ఎల్నినో వల్ల భయపడాల్సిన అవసరం లేదు. IoT
ఇతర కృత్రిమ మేధ లాంటి సాయంతో వరి సాగు చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందవచ్చని చెప్తున్నారు. ప్రత్యేకించి స్వల్పకాలిక రకాలు తక్కువ నీటితో సాగు చేసుకున్నట్లయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు అధిగమించవచ్చు, సుస్థిరమైన నికర దిగుబడులు పొందవచ్చు అని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కెమెరామ్యాన్ కేవీ రావుతో కలిసి మల్లిక్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.